వైఎస్ జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని పాలక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. నర్సాపురం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ వర్మతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. గెలుపుపై వైసీపీ నేతలు ఇప్పటికే ఆశలు వదులుకున్నారని రామానాయుడు తెలిపారు. కార్యకర్తలు సైతం చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. నర్సాపురం పార్లమెంట్తో పాటు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించనున్నారని ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. పాలకొల్లు మండలం పూలపల్లి వై జంక్షన్ నుంచి వేలాది మోటార్ సైకిల్స్తో ప్రారంభమైన ర్యాలీ పాలకొల్లు పట్టణంతో పాటు 3 మండలాల పరిధిలో 70 కిలోమీటర్ల మేర అత్యంత ఉత్సాహంగా కొనసాగింది. వేలాది మంది తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్తో పాటు బీజేపీ, జనసేన నాయకులు ర్యాలీ వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. మరి జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ ఏదైతే లక్ష్యంగా పెట్టుకుని నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పనిచేస్తున్నారో ఆ యొక్క జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ లక్ష్యం నెరవేరినట్లుగానే ఈ యొక్క విజయోత్సవ ర్యాలీ చూస్తూ ఉంటే మనందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో మనం చూసాం. ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు సైతం వాళ్లే పెదవి విరుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ప్రజాదరణ కోల్పోయినటువంటి స్థితిలో, నాయకులు ముఖం చాటేస్తున్నటువంటి స్థితిలో, వాలంటీర్లు సైతం వైసీపీ పార్టీపై తిరగబడుతున్నటువంటి దశలో కనీసం ఏదైనా మేనిఫెస్టో అయినా జనరంజకంగా ఉంటుందేమో అని పాపం ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆశిస్తే మరి రేపటి ఓటమిని ఈరోజే అంగీకరించినట్లుగా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఉండడంతో మరి ఈ యొక్క వైసీపీ కార్యకర్తలు కూడా చేతులెత్తేసినటువంటి పరిస్థితి ఈవేళ ప్రతి ఓడలోనూ ప్రతి వీధిలోనూ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలనే లక్ష్యంతో ఏదైతే కూటమి ఏర్పడిందో ఈ కూటమికి పెద్ద ఎత్తున ప్రజల యొక్క ఆమోదం ఉందని ఈవేళ ఈ ర్యాలీల ద్వారా స్పష్టంగా కనుగొంటాం. ముఖ్యంగా జనసేనాధిపతి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి త్యాగాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడాలనేటువంటి ఉద్దేశంతో 1-2 మెట్లు తగ్గి ఇవాళ ఈ కూటమికి కారకుడైనటువంటి జనసేనాధినేత పవన్ కళ్యాణ్ గారి కళ ఏదైతే ఉందో అది నెరవేరబోతా ఉండేదని స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు గ్రహించారు, ఈవేళ జగన్మోహన్ రెడ్డి అందించేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నాయనేటువంటి విషయాన్ని ప్రజలు గ్రహించారు.